ఈ రోజున ప్రత్యేకమైన దినంగా 7 మాటలు మాట్లాడడానికి తన బిడ్డలందరినీ ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా పోయిన సంవత్సరం అయితే పాంప్లెట్లు కనిపించి అందరికీ తెలిసి ఎవరు మాట్లాడుతున్నారు. నిన్న రాత్రి వరకు 7 మాట ఎవరు మాట్లాడుతారో నాకు తెలియదు. రాత్రి 10:30కి అయ్యగారికి ఫోన్ చేసి 7 మాట మాట్లాడయ్యాను. అంటే ఈ సంవత్సరం ఆయనకు వచ్చిన దర్శనం, ఆయనకు వచ్చిన ప్రేరేపణ ఎవరికి చెప్పకూడదు, ఎవరికి తెలియకూడదు అని ఆయన ఆలోచన చేశారు. కాబట్టి దేవుడు ఆయన ఆలోచన నెరవేర్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కువసేపు చెప్పను, ఎందుకంటే నేను సమయాన్ని బాగా ఎరిగిన వాడను. నేను కొద్దిగా చెప్పి ముగిస్తాను. నాకు ఇచ్చిన మాట 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని దేవుడు అక్కడ చెప్పబడుతున్న మాట. అయితే ముందు మాట్లాడిన 6 మాటల కంటే ఈ మాట చాలా శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైనదంటే అన్ని పనులు చేసి, తెలుగులో సామెత బాగుండదు, అన్ని పనులు చేసి పొందవలసిన పొందకపోతే మనిషి జీవితం వ్యర్థం. దేవుడు ఆయన మనిషి రూపంగా వచ్చిన తర్వాత ఆయన మొదటగా గమనించింది ఏంటంటే, నాలో ఉన్న ఆత్మ ఇది నాది కాదు, నాకు దేవుడిచ్చిన భిక్ష, దేవుడిచ్చిన దయ, నాలో ఉన్న ఆత్మ దేవుడిది, నేను తిరిగి ఈ ఆత్మను దేవుడికి అప్పగించాలా అనేది మొదట ఆయన చేసుకున్న ఒక తీర్మానం. యోబు తన జీవితకాలం చెబుతున్నాడు. యోబు రాసిన 33వ అధ్యాయం 4వ వచనంలో యోబు చెబుతున్న మాట, నాలో ఉన్న ఆత్మ ఇది దేవునిది, ఏ రోజుకైనా నేను ఏం చేయాలా, ఈ ఆత్మను దేవుడికి అప్పగించాలి. ఎందుకంటే ఆత్మకు ఉత్తరవాది, ఆత్మకు కారకుడు, ఆత్మకు బాధ్యత కలిగిన వాడు దేవుడు. ఆ సంగతిని యేసయ్య మొదట నిరూపించి తర్వాత మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అదే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, మన ఆత్మలన్నిటిని ఏ రోజుకైనా కూడా దేవుడికి అప్పగించాలంట. ఎందుకు దేవుడికి అప్పగించాలంటే మార్కు సువార్తలో చెప్పబడుతున్న మాట, ఆత్మ దేవుని యొద్దకు పోకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే భూమి మీద ఎంత బ్రతికినా ఒక రోజు మనం నరకానికో స్వర్గానికో వెళతాం. ఆ రెండిట్లో మనం నరకానికి వెళ్ళకూడదనేదే ఈ 7 మాటల యొక్క సాదృశ్యం, సారూప్యం. ఇంతసేపు మొదటి మాట, 2వ మాట, 3వ మాట, 4వ మాట, 5వ మాట, 6వ మాట ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, మనము రేపు నరకంలో కనపడకూడదని దేవుడు ఏం చేసిందంట, తాను దూషించబడి, తాను అవమానపరచబడి, తాను బెదిరించబడి మారు మాట మాట్లాడకుండా ఏదైతే జరిగించాలో దానిని ఆయన నెరవేర్తించాడంట. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ వాటిలో మన యొక్క విశ్వాసాన్ని, మన భక్తిని మనం పోగొట్టుకోకూడదు. దేవుడు చెప్తున్నాడు, ఇది కొత్తేం కాదు, మీకు అగ్ని వంటి శోధనలు మీకు వచ్చినప్పుడు అది మీకు వింతేం కాదు. ఎందుకంటే అవి మీకు సంభవలసినవే, జరగవలసినవే. అంటే శోధనలు ప్రతి ఒక్కరికి వస్తాయి. నాకు వచ్చినట్టే మీకు కూడా శోధనలు వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఏం చేయకూడదంట, వాటి నుంచి మీరు తప్పిపోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, మీకు వచ్చిన శోధన సాధారణ కానీ అది మిమ్మల్ని బాధ పెట్టేది కాదు, అది మిమ్మల్ని పెత్తనం చేసేది కాదు. ఆ శోధన నేను తప్పిస్తాను, తప్పించడానికి మార్గమును చూపిస్తాను. ఎందుకంటే నేను ఆ శోధనలన్నింటినీ దాటి వచ్చిన వాడును. కాబట్టి మీరందరూ ఈ రోజున గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చిన మీరు, నేను అందరం కూడా ఏం చేయాలంట, ఆత్మలు దేవుడికి అప్పగించుకోవాలి. ఎందుకంటే ప్రకటన రాసిన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడుతున్న మాట, ఇదిగో ప్రభువునందు మృతులైన వారు ధనులు, వారు తమ ప్రయాసకు మాని వారి వెంట వారి క్రియలు వచ్చుచున్నాయి. అంటే రేపు దినాన మన తీర్పు తీర్చేది మన క్రియలు. ఆ క్రియల్లో మనం తప్పిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఈ సమస్య నుంచి మిమ్మల్ని తప్పించాలని 7వ పత్రికలో చెప్తాను. 13వ వచనం, అగ్నిలో నుంచి మిమ్మల్ని లాగి రక్షించాలనేది
యూదా పత్రిక ఉద్దేశం అంట, ఎవరైనా కాలిపోతూ ఉంటే చూడకూడదు, వాడిని మరి ఏం చేయాలంట, ఆ అగ్ని నుంచి తప్పించాలనేది ఆ యూదా పత్రిక ఉద్దేశమైనది. అనేకులు ఈ రోజున అగ్నికి ఆహుతైపోతా ఉన్నారు, పాపానికి బలైపోతా ఉన్నారు, శాపానికి గురైపోతా ఉన్నారు. వారందరినీ కాపాడాలనేదే ఈ 7 మాటల యొక్క సాదృశ్యం. దేవుడు చెబుతున్నాడు, ఓ నన్ను అంగీకరించిన వారులారా, మీరందరూ చేయాల్సింది ఏంటంటే క్షమించాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, బంధుత్వం కలిగి ఉండాలి, నా సువార్తను ప్రకటించాలి, నేను చేసిన కార్యం ఏంటో మీరు చేయాలి. ఎన్నిటి మీద మీరు హక్కు కలిగిన వారు ఉన్నారు. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలా, నేను ఏ విధంగా అయితే భూమి మీద నా జీవితాన్ని జీవించి చివరికి నా ఆత్మను కూడా నా తండ్రికి అప్పగించాను, కాబట్టి మీరు కూడా మీ ఆత్మలు తండ్రికి అప్పగించే వారుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా చేతులు జోడించి మీకు మనవి చేస్తుంది ఏంటంటే, ఈ రోజున ఏదైతే మనం విన్నామో, ఒక్కొక్కరు చాలా కష్టపడి ప్రార్థన చేసుకొని ప్రయాసపడి ఎప్పుడైతే ఈ మాట వరకు ప్రకటించబడ్డదో, ఎప్పుడైతే ఈ మాట మీరు మాట్లాడిన వారు తెలియపరచబడ్డదో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారు ప్రసవ వేదన పడి, ఎందుకంటే ఎక్కడ తప్పు మాట్లాడితే, ఎక్కడ పొరపాటు మాట్లాడితే నాకు పరువు పోతుందో, నాకు విలువ తగ్గదని భయపడి వారు దేవుని మాటలు మన మధ్య ప్రకటించారు. ప్రకటించిన ఏ మాట కూడా నిరంతరం కాకూడదు, ప్రకటించిన ఏ మాట కూడా ఒట్టిగా పోకూడదు. ఎందుకంటే ఈ మాటలు మరలా మనకు ప్రకటించబడేది వచ్చే సంవత్సరం మాత్రమే. మరలా మాటలు వినాలంటే సంవత్సరం ఆగాలి. ఈ సంవత్సరంలో మనం ఉంటామో పోతామో తెలియదు. అందుకు దేవుడు ఈ దినాన్ని ప్రత్యేకించిన దినంగా మనం భావిద్దాం. అయ్యా, ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు నన్ను తీసుకువచ్చినందుకు మీకు నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీరు ఏం చెప్పారో ఆ మాటలు నేను ఈ రోజు మొదలుకొని నేను వాటిని పాటిస్తాను. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు రేపటి దినాన్ని నన్ను తీర్పులకు తేకూడదు. మీరు ఆత్మను అప్పగించారు, నేను కూడా నా ఆత్మను మీకే అప్పగిస్తానని ఒక బలమైన తీర్మానం చేసుకుంటాను.